అలా రాయండి. ఇప్పుడైతే ఈ పిల్లలు తినే జెల్లీలో ప్లాస్టిక్ ఉందనేసి అయితే ఫుల్గా వైరల్ అవుతుంది. అది ఎంతవరకు నిజమో కాదు అనేసి టెస్ట్ చేద్దాం. ఎందుకంటే మన అందరికీ పిల్లలు ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఇది బేకరీస్లో, కిరాణా షాప్లో రూ. 2 నుంచి 5, 10 రూపీస్, 20 రూపీస్ ఎంత రేట్ పడితే అంత జెల్లీస్ కూడా ఉంటాయి ప్రైజెస్లో. నేనైతే అంతెందుకు వేస్ట్ అనేసి రూ. 2 కిరాణా షాప్లో దొరికితే తెచ్చాను. ఇప్పుడు దీన్ని ట్రై చేసి చూద్దాం. మా పిల్లలు కూడా తింటారు. సో ఇది ప్లాస్టిక్ ఉందో లేదో ఒకసారి చూద్దాం. ఎక్కువ అంటే కాదు, ఎప్పుడో ఒకసారి పర్టికులర్గా దీన్ని చూస్తేనే తింటారు. పిల్లలు మా పిల్లలు కాదు, అందరు పిల్లలు తింటారు. అందరూ సేఫ్గా ఉండాలంటే ఇప్పుడు నేను దీన్ని టెస్ట్ చేసి చూస్తాను నిజంగా వస్తుందో లేదో ప్లాస్టిక్ అనేసి. ఓకేనా? ఇంత కల్తీ చేస్తే ఏమొస్తుందండి మనుషులకు అర్థం కాదు. వాళ్ళకు పిల్లలు ఉంటారు, వాళ్ళ ఓనర్స్ ఎవరైతే ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారో వాళ్ళకు పసిపిల్లలు ఉంటారు. పిల్లలు పెద్దలు ఎవరో ఒకరు ఇలాంటివి తింటే అనారోగ్యం కాదా చెప్పండి. అస్సలు షాక్ అయిపోయాను. ఆ జెల్లీ నిజంగానే నా అన్నట్టు. చూస్తే ప్లాస్టిక్ కవర్ ఎలాగ ఉంటుంది అలా ట్రాన్స్పరెంట్లా ఇలా పట్టుకొని సాగితే సాగుతుంది తెలుసా, అలా ఉందనమాట. ఇలా చేసి మీరేం సంపాదిస్తారు? పిల్లల జీవితాలతో ఆడుకుంటారు ఎందుకండి అసలు? మీ పిల్లలకు కూడా పెట్టకండి ప్లీజ్ దయచేసి. తినకండి ఫ్యాన్